ఇవాళ కాంగ్రెస్ ఓడు కక్షగట్టి కాళేశ్వరం కొట్టుకపోయింది అని చెప్పి దిక్కుమాలిన ప్రచారం చేశారు. యూట్యూబ్లల్లా వాట్సాప్లల్లా కొంతమంది చదువు రానోడు చదువుకున్నోడు 5వ తరగతి 4వ తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇలా ఒడబడితే వాడే చెప్తాడు యూట్యూబ్లలో ఏమని కొట్టుకపోయింది కాళేశ్వరం, కేసీఆర్ మొత్తం తినేసిండు, 1,00,000 కోట్లు దొబ్బిండు అని ఇక్కడ వీడోర్రా కుక్కోలే అక్కడ వాడోర్రా యూట్యూబ్లో చూసి మనమేమనుకున్నాం, చూసిన వాళ్ళందరూ కూడా అవో ఏమో జరిగింది ఇలా, అందుకే మనోళ్ళు మాట్లాడతలేరు. మనం ఏంటంటే నిజం నిలకడమే తెలుస్తుంది, తొందరద్దు అనుకున్నాం. మరి కొట్టుకపోయింది అన్న కాళేశ్వరంలో మొన్న కేసీఆర్ గారు కాలు బయటికి పెట్టంగానే గాయత్రి పంప్ హౌస్ ఎట్లా చాలైంది, నంది పంప్ హౌస్ ఎట్లా చాలైంది, మన సొప్పదండికి నీళ్లు ఉరుక్కుంటే ఎట్లా వచ్చినాయి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఈ లంగలు దొంగలు యూట్యూబ్ లో మాట్లాడే చిల్లరగాళ్ళు వీళ్ళ మాటలు కాదు మనం నమ్మవలసింది, కళ్ళెదురుగా కనబడుతున్న వాస్తవాలు చూడాలి, వాస్తవాలు నమ్మాలి, వాస్తవాలు ఆలోచన చేయాలి. ఇలా చొప్పదండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ నిన్నగాక మొన్న కొట్లాడితే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు. కానీ నీళ్లు మాత్రం సాయంత్రం వరకు ఇచ్చారు. ఇక్కడ మన హరీష్ రావు గారు మీరు నీళ్లు ఇడుస్తారా మల్లన్న సాగర్లా, లేకపోతే సాయంత్రం పోయి మేము గేట్లు ఎత్తాలనా అంటే సాయంత్రం వరకే డబ్బుకుని పోయి మల్లన్న సాగర్ గేట్లు ఎత్తిండ్రు, నీళ్లు ఇడిసిండ్రు. అంటే దీని మతలబ్ ఏంది? నీళ్లుండి పంపులు నడిపే అవకాశం ఉండి కావాలని ఎండబెట్టినోడు ఎవడు? ఈ కాంగ్రెస్ వాడు కాదా? కాళేశ్వరం మీద బదనాం పెట్టాలే, కాళేశ్వరం నాశనం అయిందని చెప్పి కేసీఆర్ ను బదనాం చేసి ఆగం చేయాలని కేసీఆర్ మీద కోపంతోని లక్షల మంది రైతుల పొట్టగొట్టింది ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ కాదా? మరి ఇది కాలం తెచ్చిన కరువా, కాంగ్రెస్ తెచ్చిన కరువా? ఆలోచించుండ్రి. ఇది బరాబర్ నేను చెప్తున్నా. ఇవాళ కాళేశ్వరం గనక వీళ్ళు చక్కగా నడిపి డిసెంబర్ 3 నాడే ఒకవేళ బాధ్యత తీసుకొని ఆ 2 పిల్లర్లను కూడా ఒక 2 నెలలు అవసరమైతే మొత్తం వ్యవస్థనంతా అక్కడనే పెట్టి ఆడికెళ్లే ముఖ్యమంత్రి కూడా పనిచేసి ఒక 2 నెలలు కింద కష్టపడితే ఇవాళ బ్రహ్మాండంగా ఒక 48-50 టీఎంసీల నీళ్లు 1 ఎకరం పంట ఎండకుండా చూసుకునే ఆ సౌలత్ ఉంటుండే. కానీ ఆ ఆలోచన వీళ్ళకి లేదు, ఆ ఆలోచన లేదు. మీదికెళ్ళి ఎజెండా కూడా ఇది కానే కాదు. వాళ్ళ ఉద్దేశం కేసీఆర్ బదనం కావాలి, బీఆర్ఎస్ ఖతం కావాలి, రాజకీయంగా వీని గుంజాలి వాని గుంజాలి, ఏదో ఒకటి చేసి ఆగం చేసి రాజకీయంగా మనుగడ సాధించాలి. ఈ ఒక్క ఆలోచన తప్ప ఇంకోటి లేదు. ఏమైనా కొత్త కాటిక పెట్టుకొచ్చిండా, పౌడర్ వేసుకొని వచ్చిండా, ఏమైనా మళ్ళీ ఏమైనా దూకొని వచ్చిండా? ఏం లేదు కదా, గిదే ముఖం గదే కథ. మళ్ళా ఓటేయాలని చెప్తా ఉన్నాడు కేసీఆర్. చెప్తా ఉన్నాడు అన్న నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ కోటేస్తేనట పెద్ద పాము మింగినట్టు అవుతుందట. కాళేశ్వరాన్ని మింగిన పెద్ద పాము ఏదన్నా? ఎవరు మింగిరు కాళేశ్వరాన్ని? ఇక్కడ టెక్స్టైల్ పార్క్ పేరు మీద పేదల భూములు తీసుకుంది ఎవరన్నా? ఏ పెద్ద పాము? కేసీఆర్ అన్నా, కేసీఆర్ కుటుంబం. కాళేశ్వరాన్ని మింగిండు, కమిషన్లు కొట్టిండు, సర్వం దోచుకున్నటువంటి కేసీఆర్ పెద్ద పాము కాదు, నూనె కట్ల పాము సొంచోడు, నాకితే కథమైతాం. అటువంటి కేసీఆర్ ఇవాళ ఈ చిట్యాల ఐలమ్మ ఈ పోరాటాల వీరగడ్డ మీదకి వచ్చి టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు కోటేయమని చెప్పి ఇంకేడమన్నదా కారు గుర్తు?